మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, దాదాపుగా 8 పేర్లు ఇప్పుడు ప్రచారం ఉన్నాయి, కానీ ఉన్నది 6 స్థానాలు మాత్రమే. దాంట్లో ఒకటి ఖాళీగా ఉంచుతారంటూ ప్రచారం జరుగుతోంది. సో ఇక్కడ ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటోంది? ఈ 8 మంది పేర్లలో ఎవరు కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది మధు? ఎగ్జాక్ట్లీ నిజంగానే అంటే సీఎం రేవంత్ టూర్ లో ఈ రోజు జరిగేటువంటి నక్సలిజం ఉగ్రవాదం నిర్మూలనకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన ఏఐసీసీ నేతలతో భేటీ అవుతారు. ముఖ్యంగా కేబినెట్ విస్తరణకు సంబంధించి చాలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి అన్నిటిపైన అన్ని పదవులపైన నిర్ణయం తీసుకున్నారు. మనం చూసాము కమిషన్లకు సంబంధించినటువంటి చైర్మన్లను నియమించారు. ఇంతకుముందుకే కార్పొరేషన్ చైర్మన్లు, ఇంకా పెండింగ్ ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పైన దృష్టి పెడతా ఉన్నారు. ఎమ్మెల్సీలో క్లియర్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ పీసీసీకి సంబంధించినటువంటి దానిపైన కూడా క్లియర్ చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ని పీసీసీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేస్తున్న నిర్ణయం తీసుకున్నారు. ఇక మిగిలింది కేబినెట్ విస్తరణని మొత్తం 6గురిలో 4గురికి అవకాశం ఇవ్వాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. 2 పెండింగ్ లో పెట్టాలనుకుంటున్నారు. అయితే ఇప్పటికీ కేబినెట్ లో ఆశిస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూ పోతా ఉంది. చాలా పోటీ ఉంది. మనం చూస్తే ఉమ్మడి జిల్లాల వారీగా ఆదిలాబాదు, నిజామాబాదు ఇలా కొన్ని జిల్లాలు, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కొన్ని జిల్లాల్లో అసలు 0 ప్రాతినిధ్యం ఉంది. ఆ జిల్లాలో మొదటగా ప్రాతినిధ్యం తీసుకునేటువంటి అవకాశం ఉంది. తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ నుంచి కూడా కేబినెట్ లో ప్రయత్నించండి. మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు. జిల్లాల వారీగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే కనుక ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గరలో ఉన్నాయి. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒకరిని కనుక మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏ సామాజిక వర్గాల నుంచి తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఏ జిల్లాలకు సంబంధించి ఇంకా ప్రాతినిధ్యం లేదు అక్కడ కూడా వాటిని కూడా బేరేజ్ వేసుకొని ఈ ప్రోస్ అండ్ కాన్స్ని సాధ్యాలను పరిశీలించిన తర్వాత మరికొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఇలా వీటన్నింటినీ పరిశీలించి ఫైనల్ బర్త్ ఖరారు చేయబోతున్నారు. అయితే ఇక్కడ వినిపిస్తున్న పేర్లలో ఒక 4 పేర్లు, మరి ముఖ్యంగా 3 పేర్లు మాత్రం దాదాపుగా ఇక్కడ కన్ఫర్మ్ అవుతున్న పరిస్థితి. వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్లకు దాదాపుగా ఫైనల్ అనే చర్చ జోరందుకుంది. కానీ ఇక్కడ ఆశావాళ్ళు మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి అలాగే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి వీళ్ళ ముగ్గురికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. అంటే 6 బెర్తుల్లో ఒకటి ఖాళీగా ఉంచే సిచ్యువేషన్ వస్తే కనుక ఎవరి పేరు ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ వాకిటి శ్రీహరి, పి సుదర్శన్ రెడ్డి అలాగే గడ్డం వివేక్, ఇక్కడ వీళ్ళు ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారు అనుకుందాం. దాంతోపాటు షబ్బీర్ అలీ కావచ్చు, లేకపోతే అజరుద్దీన్, వీళ్ళిద్దరిలో ఒక్క పేరు కన్ఫర్మ్ అయిన తర్వాత అక్కడ మిగిలిన పేర్లకు సంబంధించి లాస్ట్ మినిట్లో కాస్త అప్డేట్ వచ్చింది. మైనారిటీ నుంచి అమీర్ అలీ ఖాన్కి సంబంధించి అమీర్ అలీ ఖాన్కి సంబంధించి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు డిస్కషన్ జోరందుకుంది. అమీర్ అలీ ఖాన్ లాస్ట్ మూమెంట్లో అదే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక్కసారిగా ఫైనల్ స్టేజ్కి వచ్చినప్పుడు క్షణాల్లో పేర్లు మారిపోతూ ఉంటాయి. సో చూసారు అప్డేట్. అమీర్ అలీ ఖాన్కి సంబంధించి ప్రస్తుతం హైకమాండ్కి పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమీర్ అలీ ఖాన్ మైనారిటీ వర్గానికి చెందిన అమీర్ అలీ ఖాన్ని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతుంది. ఇక అలాగే అజరుద్దీన్ పేరు కూడా వినిపిస్తోంది. సో వీళ్ళిద్దరి నుంచి ఒకరిని కనుక క్యాబినెట్లోకి తీసుకుంటే ఒకవేళ వాకిటి శ్రీహరి ముదిరాజ్, పి సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ వీళ్ళ ముగ్గురు పేర్లు, దాంతోపాటు మైనారిటీ వర్గం నుంచి అమీర్ అలీ ఖాన్ కావచ్చు, అజరుద్దీన్ కావచ్చు, వీళ్ళలో ఒకరిని కనుక క్యాబినెట్లోకి తీసుకుంటే ఆ మిగతా బర్త్ అంటే 6కి సంబంధించి 5 తీసుకునే అవకాశం ఉంది. ఒక బర్త్ ఖాళీగా ఉంచే అవకాశం ఉందని చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఆ ఉన్న 5 కూడా ఒక్కరు ఎవరు అనేది చర్చ జోరందుకుంటోంది. ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురు పేర్లు ఆ ఒక్క సీటుకి పోటీ పడే అవకాశం ఉంది అనే చర్చ ఇప్పుడు జోరందుకుంటోంది. లేదు 6 కూడా ఫిల్ చేసేస్తుందా? ఒకవేళ 6 కూడా ఫిల్ చేస్తుంది అనుకుంటే కనుక ఈ మిగిలిన 3 పేర్లలో అంటే మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురులో ఏ ఇద్దరు ఉండబోతున్నారు, ఫైనల్ బర్త్ ఎవరికి దక్కపోతోంది అనేది ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. దసరా తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటున్న నేపథ్యంలో ఎవరికి ఫైనల్ బెర్త్ ఖరారవచ్చు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటోంది? మరి ముఖ్యంగా వాకిటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్ వీళ్ళు ముగ్గురు పేర్లు దాదాపుగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. 6 ఒకటి ఖాళీగా ఉంచితే ఆ మిగిలిన 5 ఎవరు? దాదాపుగా 8 పేర్లు మనకు కనిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ నిజంగా మొదట ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడైతే ప్రాతినిధ్యం లేదో క్యాబినెట్లో ఆయా జిల్లాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే
ఉమ్మడి నిజామాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది. అక్కడ కూడా పోటీ ఉంది. అక్కడ మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే ఉన్నారు, ఎల్లారెడ్డిగూడ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆయన పోటీలో ఉన్నారు. ఆయన నాకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలన్నటువంటి ఆయన ఒక అంశాన్ని ఏఐసిసి అధిష్టానం ముందు పెట్టారు. సో కానీ సీనియారిటీ ప్రకారం ఈసారి చివరి ఎన్నికల్లో నాకు దీని తర్వాత ఎన్నికల్లో పాల్గొనను అనేటువంటిది సుదర్శన్ రెడ్డి ఏఐసిసి ముందు ఇక్కడ టీపీసీసీ ముందు పెట్టినటువంటి ప్రతిపాదనను కనుక పరిశీలిస్తే అక్కడ సుదర్శన్ రెడ్డికి అవకాశం దక్కే సిచ్యువేషన్ ఉంది. అందులోకి ఆయన పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అక్కడ మదన్ మోహన్ రావు కూడా పోటీలో ఉన్నారు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే గడ్డం వినోద్, గడ్డం వివేక్, గడ్డం వంశీ వీళ్ళు ముగ్గురు ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే. కాకా కుటుంబ సభ్యులే, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకరు ఎంపీ, అదే ఆ జిల్లా నుంచి సంబంధించినటువంటి విషయంలో. సో కాబట్టి వారికి ఒక మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎంపీ ఖచ్చితంగా గెలిపించుకుంటామనేటువంటి హామీతో వాళ్ళు దిగారు. అందులో భాగంగా గడ్డం వివేక్కి మంత్రి పదవి ఖాయమైనటువంటి చర్చ ఉంది. కాకపోతే అక్కడ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆయన తీవ్రమైనటువంటి పోటీలో ఉన్నారు. నాకు చివరి ఎన్నికలు ఇవి, నేను కూడా దీని తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటాననేటువంటి ప్రేమ్ సాగర్ రావు అధిష్టానం ముందు చెప్పారు. ఆయన పేరు కూడా చాలా పేరు ప్రతిపాదనలో ఆయన చాలా పరిశీలనలోకి తీసుకున్నా ఆయన పైన కొన్ని వివాదాలు ఉన్నాయి, కొన్ని ఆయన పైన కంప్లైంట్స్ వచ్చాయి ఏఐసిసి అధిష్టానికి, పీసీసీకి, ఇక్కడ తర్వాత పోలీస్ స్టేషన్లో ఆయన పైన కేసులు నమోదయ్యాయి రీసెంట్గా. సో దాన్ని పరిశీలనలోకి తీసుకుంటే దాదాపు ప్రేమ్ సాగర్ రావును పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. వివేక్ పేరు ఫైనల్ అవుతుంది. సో అందుకే ఆ పేరు వినిపిస్తూ ఉంది. ఇక రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ సరౌండింగ్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. అవును, ఇక్కడి నుంచి మైనారిటీని హైదరాబాద్ కోటాలో మైనారిటీకి అవకాశం దక్కే సిచ్యువేషన్ ఉంది. ఇటు షబీర్ అలీ పేరు, అజారుద్దీన్ పేరు, తర్వాత ఫిరోజ్ ఖాన్ పేరు, వీళ్ళ పేర్లు వినిపించినప్పటికీ కూడా ఈసారి వారికి అవకాశం ఇవ్వకుండా ఎవరికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారో వారినే మంత్రివర్గంలోకి తీసుకుంటామనేటువంటిది దాదాపు అధిష్టానం అప్పుడే క్లారిటీ ఇచ్చింది. సో రీసెంట్గా కోదండరామ్తో పాటు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి గవర్నర్ కోటా కింద అమీర్ అలీ ఖాన్ సియాసత్కి సంబంధించిన ఎడిటర్, ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలిసి ఆయనకి ఇంత ముందుకే అధిష్టానం హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి కానీ ఏఐసిసి నేతలు కానీ ఆప్కు ఎమ్మెల్సీ దేతే ఎమ్మెల్సీకే సాత్ ఆప్కు మినిస్ట్రీ దేతే అనేటువంటిది ఆయనకు హామీ ఇచ్చారనేటువంటి ఆయన గతంలో ఆర్టీవీతో కూడా చెప్పారు. సో దాదాపు ఆయన పేరు ఖరారయ్యేటువంటి అవకాశం ఉంది మైనారిటీ కోటాలో. షబ్బీర్ అలీ ఆల్రెడీ ప్రభుత్వ ప్రధాన సలహాదారులుగా ఉన్నారు. తర్వాత అజారుద్దీన్కి మొన్న ఆల్రెడీ జూబ్లీహిల్స్ నుంచి అవకాశం కల్పించారు, టికెట్ ఇచ్చారు, ఆయన ఓటమి చెందినటువంటి సిచ్యువేషన్. సో అమీర్ అలీ ఖాన్ పేరు దాదాపు మైనారిటీ కోటాలో మంత్రివర్గంలో ఆయనకు దాదాపు పేరు ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. తర్వాత హైదరాబాద్ నుంచి రంగారెడ్డి నుంచి ఎవరి పేరును పరిశీలనకు తీసుకున్నటువంటి చర్చ వచ్చినప్పుడు ఇప్పటికే మినిస్ట్రీలో రెడ్డిలు ఎక్కువైపోయారు, మినిస్ట్రీ రెడ్డి ఉంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. కాబట్టి సీఎం రెడ్డిగా ఉన్నారు, మంత్రులు కూడా చాలా మంది రెడ్డిలు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నటువంటి చర్చ కొనసాగుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇలా చాలా మంది రెడ్డిల పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అట్లా కాకుండా బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వదలుచుకుంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బీర్ల ఐలే పేరు పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఆలేరు నుంచి అనేటువంటిది ఒక చర్చ నడుస్తూ ఉంటే అసలు నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ ఎంపీ భువనగిరి ఎంపీని గెలిపించుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తామనేటువంటిది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అప్పుడు ఉన్నటువంటి అధిష్టానం హామీ ఇచ్చిందనేటువంటి చర్చ పార్టీలో ఒకవైపు ఉంది. కాబట్టి ఆయన కూడా మంత్రివర్గంలో నాకు స్థానం దక్కుతుందనేటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఒకవేళ ఈక్వేషన్ చేంజ్ అయితే బీసీ కోటా కిందకి వస్తే మాత్రం బీర్ల ఐలే పేరు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వస్తే ఇబ్రహీంపట్నం నుంచి గెలిచినటువంటి మల్రెడ్డి రంగారెడ్డి ఆయన మంత్రి పదవి ఆశిస్తూ ఉన్నారు. పరిగి నుంచి రామ్మోహన్ రెడ్డి ఆశిస్తూ ఉన్నారు, ఆయన నాకు ఇవ్వాలి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతం నుంచి ఆయన ఆశిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రెడ్డి ఈక్వేషన్ తీసుకుంటే రెడ్డిలకు తక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ నిజామాబాద్లో పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనేటువంటి చర్చ కూడా పార్టీలో ఉంది. సో ఓవరాల్గా భారీ ఎత్తున చర్చ ఉంది. ఒక 4 నుంచి 5 భర్తీ చేస్తే ఒక సీటులో లేదా అవకాశం ఉంటుంది. మీరన్నట్టుగా హైదరాబాద్కి సంబంధించి అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు దానం పేరు వినిపిస్తోంది, అలాగే మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి పేరు వినిపిస్తోంది. మైనారిటీ కోటాలో కనుక చూసుకుంటే ఇక్కడ మీరన్నట్టుగా అమీర్ అలీ ఖాన్ పేరు, దాంతోపాటు ఫిరోజ్ ఖాన్ పేరు కూడా తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తోంది, అజారుద్దీన్ పేరు, షబీర్ రెడ్డి. సో ఇటువంటి సినారియోలో మరి ముఖ్యంగా పోనీ షబీర్ అలీ కావచ్చు, అమీర్ అలీ ఖాన్, ఫిరోజ్ ఖాన్ తీసుకుందాం, అజార్ కావచ్చు. సో ఇటువంటి సినారియోలో ఎక్కువగా ఉమ్మడి రంగారెడ్డి మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏమైనా పీఠముడి వేయడం లేదా?
ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మైనారిటీ కోటా కిందకు వస్తే అమీర్ అలీ ఖాన్ పేరు తెరపైకి తీసుకోవడానికి కారణాలు ఉన్నాయి. ఏఐసిసి అధిష్టానం కానీ ఇక్కడ పిసిసి కానీ నిర్ణయం తీసుకునేటప్పుడే ఎమ్మెల్సీ ఎవరికి ఇస్తారో మైనారిటీ కోటాలో వారినే మంత్రివర్గంలోకి తీసుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి. ఎందుకంటే ఆల్రెడీ అమీర్ అలీ ఖాన్కి ఎమ్మెల్సీ ఇచ్చారు గవర్నర్ కోటా కింద. ఇప్పుడు అజారుద్దీన్కి ఇవ్వాలన్నా, షబ్బీర్ అలీకి ఇవ్వాలన్నా, తర్వాత ఫిరోజ్ ఖాన్కి ఇవ్వాలన్నా మళ్ళీ వారికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఆ పరిస్థితి ప్రస్తుతం లేనటువంటి సిచ్యువేషన్. చాలా మంది పోటీలో ఉన్నారు, చాలా మంది ఆశావాళ్ళు ఉన్నారు. కాబట్టి దాదాపు అమీర్ అలీ ఖాన్ పేరు మైనారిటీ కోటాలో ఫైనల్ అవుతుంది. సో ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కిందకు వస్తే రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కువగా విజయకేతనం ఎగరవేసింది. మొత్తం సీట్లలో జిహెచ్ఎంసీ సరౌండింగ్లో కానీ రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా బీఆర్ఎస్ పైచేయి సాధించింది. కేవలం ఒకే ఒక్క స్థానం ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది. ఇబ్రాహీంపట్నంలో మాత్రమే మల్లెడ్డి రంగారెడ్డి ఆయన ఒక్కరే గెలిచారు. సో ఈ నేపథ్యంలో బలహీనంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చివర ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలోకి అవకాశం ఇవ్వాలా, లేదా హైదరాబాద్ నుంచి లేకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కిందకు వచ్చేటువంటి మరొక వ్యక్తి పేరు తెరపైకి తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. తర్వాత పరిగి నుంచి గెలిచినటువంటి రామ్మోహన్ రెడ్డి కూడా క్యాబినెట్ ఆశిస్తూ ఉన్నారు. కాకపోతే రామ్మోహన్ రెడ్డి నియోజకవర్గం పక్కనే కొడంగల్ ఉంటుంది. అదే కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఆయనకు అవకాశం దక్కుతుందా లేదా అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది. మొత్తానికి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి దసరా లోపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతూ ఉంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలతో డిస్కషన్ చేసిన తర్వాత ఒక క్లారిటీ రానుంది. మరొక అంశం క్షేత్రస్థాయిలో పార్టీలో జరుగుతున్న చర్చ మూసీ రివర్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి విషయంలో ఒక ఫైనల్ ఒక కొటేషన్, అంటే డిపిఆర్ఓ సిద్ధమైన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనేటువంటి మరొక వాదన కూడా ఉంది. చూడాలి, ముఖ్యమంత్రి ఈరోజు ఏఐసిసి నేతలతో కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే మధు, ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అంశం క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తోంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, లేకపోతే ఇప్పటికే దాదాపుగా రేవంత్ రెడ్డి కావచ్చు, జూపల్లి కృష్ణారావు ఇలా చూసుకుంటే దాదాపు ఓసీలకు సంబంధించి 7 క్యాబినెట్లో ఉన్నారు. సో ఇటువంటి సినారియోలో రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ కనుక క్యాబినెట్లోకి తీసుకుంటే ఈ క్వశ్చన్ మార్క్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని ఎట్లా పరిశీలిస్తోంది అధిష్టానం? ఎగ్జాక్ట్లీ, ఉమ్మడి నల్గొండలో చూస్తే మనం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లై, ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే, ఇద్దరు అక్కడ నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్. మళ్ళీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు తీసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం ఆయన సొంత సోదరుడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాబట్టి ముగ్గురు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకే జిల్లా నుంచి ఉంటే కాస్త ఈక్వేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లా, ఏకైక జిల్లా ఖమ్మం జిల్లా. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల, ఒకరు కమ్మ, ఒకరు దళిత్, ఒకరు రెడ్డి సామాజిక. కనీసం అక్కడ ఈక్వేషన్ సెట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే సిచ్యువేషన్ వేరే ఉంది. ముగ్గురు రెడ్డి లెక్క ఇస్తే అసంతృప్తి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బీసీలలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఆయనకు హామీ ఇచ్చారు, కానీ ఏం చేద్దామనే ఆలోచన చేస్తూ ఉంది అధిష్టానం. ఎందుకంటే అక్కడ బీసీల నుంచి ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రభుత్వ విప్గా వీళ్ళ ఎలేకి అవకాశం ఇచ్చారు. ఉన్నటువంటి ఏకైక బీసీ ఎమ్మెల్యే అక్కడి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆలేరు నుంచి గెలిచినటువంటి బీర్ల ఎలే, ఆయన పేరు కూడా చర్చలకు ఉంది. ఆయన కూడా ప్రభుత్వ పెద్దలను, ఏఐసిసి పెద్దలను ఆయన అడుగుతా ఉన్నారు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేటువంటిది విప్గా ఉన్నప్పటికీ కూడా. సో కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటే ఆయనకన్నా, లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే వాళ్ళిద్దరికి ఉమ్మడి నల్గొండ జిల్లాను టచ్ చేయకుండా ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాదు, నిజామాబాదు, తర్వాత ఆదిలాబాదు ఈ జిల్లాలో ఒక మైనారిటీ కోటా, వీటిని ఫిల్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక 1 నుంచి 2 బెర్తులు ఖాళీగా ఉంచే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు ఒక బెర్త్ ఎందుకు ఖాళీగా ఉంచుతోంది అధిష్టానం? ఎందుకంటే 6 సీట్లకు సంబంధించి 5గురిని కన్ఫర్మ్ చేయొచ్చు, 1 ఖాళీగా ఉంచొచ్చు అనే చర్చ ఎందుకు జోరు ఎందుకుంటోంది? ఎందుకు ఒక సీట్ని ఖాళీ ఉంచాలనుకుంటోంది? ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు చాలా శాఖలు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ కానీ, ఇంకా కొన్ని కీలక మైనింగ్కి సంబంధించినటువంటి ఇంకా కొన్ని శాఖలు కానీ అన్నీ కూడా ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్నారు. కీలక శాఖలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి హోమ్ మినిస్టర్ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. సో కాబట్టి అవన్నీ కూడా మిగతా క్యాబినెట్కు విస్తరణ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక శాఖ కేటాయించాల్సి ఉంటుంది. వాటన్నిటి దృష్ట్యా కొన్ని కీలక శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉంచుకొని అడ్మినిస్ట్రేషన్ సెట్ అయ్యి ఒక గాడిలో పడేంత వరకు, అంటే ఇటు మూసి, హైడ్రా ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. లేకుంటే ఫ్యూచర్లో బీఆర్ఎస్ను ఖాళీ చేసే ఉద్దేశం కాంగ్రెస్కు ఉంది. గతంలో చెప్తున్నాడు, ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు.
రేపు ఫ్యూచర్లో ఇంకా కొంతమందిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలంటే మంత్రి పదవి లాంటిది వారికి ఆశ చూపించాల్సి ఉంటుంది, వారి క్యాబినెట్ అవకాశం ఉంటుందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అందులో భాగంగా కూడా పెండింగ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి బెర్తులే కాకుండా ఫ్యూచర్లో మార్చాలనుకుంటే ఇప్పుడున్న మంత్రివర్గ విస్తరణ నుంచి కొంతమందిని పక్కన పెట్టే అవకాశం కూడా ఫ్యూచర్లో ఉండొచ్చు, వారికి సంబంధించినటువంటి వర్క్ బేరీజ్ వేసుకొని. సో ఏసీసీ అధిష్టానం గతంలో చాలా చేసింది ఇట్లాంటిది. సో ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని పెండింగ్లో పెడతారు, కొన్ని ఖాళీగా ఉంచే అవకాశం ఉంది. మొత్తం 6లో 4 5 ఫుల్ఫిల్ చేసి కొన్ని ముఖ్యమంత్రి దగ్గరనే శాఖలు పెట్టుకొని వచ్చేటువంటి వారి కోసం కాస్త ఆలోచన చేస్తున్నట్టుగా కూడా పార్టీలో చర్చ అయితే కొనసాగుతోంది. కానీ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అనేక సార్లు చర్చ కొనసాగుతూనే ఉంది. అంటే ఒకవేళ అసంతృప్తి కనుక అక్కడ రైజ్ అయితే ఆ ఒక్క స్థానాన్ని ఖాళీగా ఉంచిన స్థానంతో పూరించే ప్రయత్నం అది ఖచ్చితంగా నిజంగా కూడా. ఎందుకంటే ఇప్పటికే కొద్దిమంది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆశిస్తూ ఉన్నారు, సీనియర్స్ మమ్మల్ని కూడా క్యాబినెట్లోకి తీసుకోవాలని. గెలిచిన వాళ్ళు, ఓటమి చెందినటువంటి వాళ్ళు మొదటి నుంచి పార్టీకి సేవ చేసినాం, ఎమ్మెల్సీ ఇచ్చి మమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకోవాలంటే ఒక డిమాండ్ ఉంది. సో క్షేత్రస్థాయిలో అనేక డిమాండ్, కొత్తగా గెలిచినటువంటి వారికి కూడా మాకు అవకాశం దక్కాలని కొద్దిమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాకిటి శ్రీహరి ముదిరాజ్ కమ్యూనిటీకి ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం ఇస్తామనేటువంటిది ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. సో వాకిటి శ్రీహరి పేరు పరిశీలనలోకి తీసుకుంటున్నారు. కానీ ఉమ్మడి జిల్లాల పరంగా తీసుకుంటే వాకిటి శ్రీహరికి వస్తుందని చర్చ ఉన్నప్పటికీ కూడా ఇంకొకరికి వేరే వాళ్ళకి ఇస్తే అవకాశం ఎట్లా ఉంటుందనేటువంటిది కూడా పార్టీలో ఇంకా చర్చ కొనసాగుతూ ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఆల్రెడీ జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యమంత్రి ఉన్నారు డైరెక్ట్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి. ఒకవేళ వాకిటి శ్రీహరికి ఇస్తే వాకిటి శ్రీహరి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి, పాలమూరు జిల్లా నుంచి ఉంటారు. అలా కాకుండా ఇంకా ఇతర ప్రాంతాల్లో అడ్జస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఒకవేళ ముదిరాజ్ కమ్యూనిటీ హామీ ఇచ్చాం కాబట్టి పేరు చెప్పలేదు, నీలం మధుని తీసుకుంటే ఎలా ఉంటుంది, లేకుంటే ముదిరాజ్ కమ్యూనిటీలో ఇంకెవరైనా మహిళలు ఉన్నారా, మహిళలను క్యాబినెట్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇలా అనేక రకాల చర్చలు పార్టీలో ఉన్నాయి ప్రస్తుతానికి సంబంధించి. అట్లా తీసుకుంటున్నటువంటి చర్చల్లో నీలం మధు ముదిరాజును తీసుకుంటే కమ్యూనిటీ మొత్తం కాంగ్రెస్ కు ఫెచింగ్ అవుతుంది. ఫ్యూచర్లో కూడా వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కావచ్చు, ఇక్కడ వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు లబ్ధి చేకూరుతుంది అనేటువంటి ఒక చర్చ ఉంటే, మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఉన్నారు, ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకుంటే ముదిరాజ్ కమ్యూనిటీ ఒక మహిళకి ఇచ్చినట్టుంటుంది, మహిళకి తర్వాత ముదిరాజ్ కమ్యూనిటీకి ఇచ్చినట్టుంటుంది, పక్క హైదరాబాద్ నుంచి తీసుకున్నట్టుంటుంది అనేటువంటి చర్చ ఉంది. లేదు అంటే హైదరాబాద్ నుంచే తీసుకోవాలంటే బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొంటున్నటువంటి దానం నాగేందర్ను, బీఆర్ఎస్ నుంచే వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన దానంనే మంత్రి పదవుల్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది, ఆయనతో రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా రకరకాల ఈక్వేషన్స్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాయి. ఫైనల్ ఏఐసీసీ నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్ విస్తరణ ఇంకా ఎవరిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది అనేటువంటి క్లారిటీ వస్తుంది. ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీ వెళ్తే అప్పుడు క్యాబినెట్ విస్తరణ గురించి చర్చ కొనసాగుతా ఉంది. కానీ అక్కడ నుంచి ఒక క్లారిటీ వచ్చేంత వరకు మాత్రం ఒక ఫైనల్ నిర్ణయం తీసుకునేంత వరకు అనే చర్చ జరుగుతోంది. సో అంటే ఇప్పుడు ఆయన ఢిల్లీ నుంచి రిటర్న్ అయిన తర్వాత క్యాబినెట్ విస్తరణ మరి ముఖ్యంగా దసరా తర్వాత జరుగుతుంది అంటూ కూడా చాలా గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఎగ్జాక్ట్లీ నిజంగానే, ఎందుకంటే కొన్ని బెర్తులు ఖరారయ్యాయి. ఇందాక మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి వాకిటి శ్రీహరి అని, తర్వాత అటు సుదర్శన్ రెడ్డి, వివేక్, తర్వాత అమీర్ అలీ ఖాన్, ఈ బెర్తులు ఖాళీ అయిపోయినటువంటి చర్చ ఉంది. ఎక్కడ కూడా విభేదాలకు తావు లేకుండా కూడా వీరి పేర్లు అధిష్టానం ఓకే చేసింది అనేటువంటిది. కానీ మిగతా ప్రాంతాల్లో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాదు, తర్వాత ఇందాక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డిని తీసుకోవాలా, తీసుకుంటే ఇలాంటి క్షేత్రస్థాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది బీసీల నుంచి పార్టీలు అనేటువంటిది చర్చ ఉంది. వాటిని పైన కాస్త పెండింగ్ పెడుతుందా లేదంటే ఫైనల్గా నిర్ణయం తీసుకుంటుందా చూడాలి. సో నిజంగానే దసరా లోపు కనుక నిర్ణయం వస్తే క్యాబినెట్ విస్తరణ పూర్తి స్థాయిలో ఆయన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. కానీ ఒక 2 పెండింగ్లో పెట్టుకొని 2 శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఎక్స్ట్రా ఉండేటువంటి అవకాశం ఉంది పరిపాలనను దృష్టిలో పెట్టుకొని. సో దసరా లోపు దీనికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది.